హలో గాయ్స్, ఒక మూవీ బడ్జెట్ అయితే 16 కోట్లు పెట్టి ఆ మూవీ తీస్తే ఆ మూవీ కలెక్ట్ చేసింది దాదాపు 400 కోట్లు అయితే కలెక్ట్ చేసింది అనమాట. సో ఆ మూవీ ఏదో కాదు, కాంతారా మూవీ. ఇది కన్నడ ఇండస్ట్రీని ఒక ఊపేసింది. ఆఫ్టర్ కేజీఎఫ్ తర్వాత ఒక మంచి హిట్ అయితే పడ్డది అని చెప్పుకోవచ్చు మనం అయితే కన్నడ ఇండస్ట్రీకి. సో కేజీఎఫ్ చాప్టర్ 2 అప్పుడు హోల్ వరల్డ్, చాప్టర్ 1 అయినా చాప్టర్ 2 అయినా హోల్ వరల్డ్ మొత్తం కన్నడ ఇండస్ట్రీ వైపు చూసింది అనమాట. సో ఇంత బాగా తీస్తారా కన్నడ సినిమాలు అని చెప్పేసి, దాని తర్వాత ఇంత గొప్ప సినిమాలు తీస్తారా అని ఒక వైపు చూసింది. అప్పుడు కాంతారా రిలీజ్ అన్నమాట. సో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టింది కాంతారా మూవీ. ఒక ట్రెండ్ ను కూడా సెట్ చేసింది అని చెప్పుకోవచ్చు. ఓ అని అందులో ఆ క్యారెక్టర్ అరిసేది ఉంటుంది చూసారా, సో అదైతే చాలా ట్రెండ్ అయింది. అండ్ ఆ కాంతారా మూవీకి ఇప్పుడు వస్తున్నది ప్రీక్వెల్, కాంతారా చాప్టర్ 1. సో అదే కాంతారా 2 అని చెప్తున్నారు. సీక్వెల్ కాదు, ప్రీక్వెల్. కాంతారా మూవీకి ఆ కథ ముందు జరిగే భాగం అన్నమాట ఇదైతే. ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే, రిషబ్ శెట్టి డైరెక్టర్ అండ్ యాక్టర్. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్ అనమాట. సో దానికి సంబంధించి ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ 3 minutes ఉంది, 2 minutes 57 seconds ఏమో ఉంది, అంత ఎగ్జాక్ట్ గా తెలీదు. కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్ లో వాళ్ళ నాన్న వచ్చి అక్కడ మాయమైతారు చూసారా. సో వాళ్ళిద్దరు కలిసి డాన్స్ ఇస్తారు. అక్కడ నుంచి స్టోరీ కంటిన్యూ అవుద్ది అనమాట. హోల్ ఫ్లాష్ బ్యాక్, దానికి ముందు జరిగే కథ కాబట్టి. సో అక్కడ కొన్ని ట్రైబ్స్ చూపెట్టారు. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే వరల్డ్ బిల్డింగ్. ద వరల్డ్ ఆఫ్ కాంతారా అనేది చాలా బాగా చూపెట్టారు. కాంతారా అనేది ఒక ప్లేస్ గా చూపెట్టారు, ఒక డివైన్ ప్లేస్ గా చూపెట్టారు అనమాట. సో అందులో కొత్త కొత్త ట్రైబ్స్ ఉంటాయి. అండ్ విజువల్లీ నాకు చాలా బాగా నచ్చింది మూవీ. ఎస్పెషల్ క్వాలిటీ, ఆ సినిమాటోగ్రఫీ, ఆ కలర్ ప్యాలెట్, ఆ ఫారెస్ట్, ఆ సెట్ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు కానీ విజువల్స్ ఆర్ స్టన్నింగ్ మ్యాన్. అప్పుడెప్పుడో విక్రాంత్ రోనా మూవీ చూసాను నేను, ఆ వైబ్ అయితే వచ్చింది. సీరియస్ గా చెప్పాలంటే ఆ డార్క్ థీమ్ లో నాకు చాలా బాగా నచ్చింది. అది CG వర్క్ అయితే చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ ఆ బ్లాస్ట్ అవ్వడమైన టైగర్ అయితే చాలా బాగా చూపెట్టారు. క్లోజ్అప్స్ అయినా ఎవ్రీథింగ్ అది ఒక న్యాచురల్ గా కనబడడానికి చాలా బాగా ప్రయత్నించారు అనిపించింది. అండ్ పందికొక్కులు అనుకుంటా, సో ఆ పందికొక్కుల షాట్ కూడా చాలా బాగుంది. ఇక స్టోరీ అంటే స్లేవ్నెస్, అదే బానిసత్వం గురించి అన్నమాట స్టోరీ. సో కొంత వాళ్ళ ట్రైబ్స్ అందరూ రాజుల వారికి అంటే గుళ్ళోకి వెళ్ళడం, సో ఇట్లాంటి మన కాంతారాలో చూసాం అట్లాంటి కైండ్ ఆఫ్ లోనే ఈ మూవీ స్టోరీ కూడా ఉంటుంది అనమాట. అండ్ రుక్మిణి వసంత్ రోల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ తనని ఒక కొత్తగా ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తారని నేను అనుకుంటున్నా. చాలా బాగా చూపెడతారని ఒక హోప్ అయితే వచ్చింది. టెరఫిక్ ఉంటుంది. మేబీ తను రాణిలా ఉంటుంది, ఇటు పేదోన్ని లవ్ చేస్తుంది, తర్వాత ఏమవుద్ది. సో మేబీ మూవీకి ఒక మెయిన్ కాన్ఫ్లిక్ట్ అవుద్దని నా ఒపీనియన్ అనమాట. అండ్ ట్రైలర్ క్లైమాక్స్ లో చూసుకున్నట్లయితే శివుడు కూడా ఇక్కడే ఉంటాడు, ఇదే ప్లేస్ లో ఉంటాడు అని చెప్పుడుతో ఒక గుహ లోపలికి వెళ్తే అక్కడ మన రిషబ్ శెట్టి, అదే శివుడా మరి లేకపోతే అసలు ఏంటి, నేనైతే అప్పుడు స్టార్టింగ్ లో పరశురాముడు అని అనుకున్నాను, ఎందుకంటే గొడ్డలు ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు త్రిశూలం అనేవి కూడా చూపెట్టారు. మేబీ శివుడే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరాహదేవుడు ఉంటాడు కాంతారాలో, శివ లోపలికి వస్తాడు క్లైమాక్స్ లో. సో అట్లనే ఇక్కడ శివుడు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నది. మేబీ ఎలా చూపిస్తారో చూడాలి. నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా. October 2nd అయితే ఈ మూవీ వస్తుంది. చాలా మందికి తెలియదు ఈ మూవీ వస్తున్నట్లు. రికార్డ్స్ అయితే ఖచ్చితంగా బద్దలవుతాయి. 3 figures లో వస్తాయి ఓపెనింగ్స్ అయితే. నేనైతే బలంగా నమ్ముతున్నాను ఒక మంచి మూవీ అవుద్దని నా ఒపీనియన్. సో ఆఫ్టర్ ఓజీ తర్వాత, ఓజీకి ఉన్న దీనికి ఒక 1 week అయితే గ్యాప్ ఉందన్నమాట. సో ఈ గ్యాప్ లో ఓజీ మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. సో ఆఫ్టర్ దట్ ఈ కాంతారా మూవీ అయితే ఇంకొద్దిగా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. 400 కోట్ల అన్నమాట 800 1000 కోట్లు కొట్టినా మనం ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రీక్వెల్. అంటే అఫ్ కోర్స్ కాంతారా 2 part 2 కాబట్టి. సో కాంతారా చాప్టర్ 2 కూడా ఉండే ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.